నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక వీడియో జరుగుతుంది. ఆ వీడియోలో ఏమన్నా ఎవరి పేర్లను తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే కొత్తగా వీడియోలు చేయాలండి. ఐపీఎల్ పేర్లు తడబడండి, ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు కదండి. దయచేసి నా వీడియో చూస్తారని తప్పులుంటే క్షమించండి. మేము ముందు ముందు మంచి మంచి వీడియో చేస్తాండి. వెల్కమ్ వెల్కమ్ మై ఛానల్. వీడియోలోకి పోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. టుడే మ్యాచ్ ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ మన లక్నో సూపర్ జైంట్స్ టీము. ఇది రోజు సాయంత్రం విశాఖపట్నం సముద్ర తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు రసవత్తరమైన మ్యాచ్ జరగబోతుంది. లాస్ట్ సీజన్ లో రెండు టీంలు చాలా ఫెయిల్ అయ్యాయి ప్లే ఆఫ్ పోవడంలో. నెరీ లక్నో సూపర్ జైంట్స్ వచ్చేసి ఒక ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ లో చూడండి, వారు కొట్టిన టార్గెట్ 160 రేంజ్ టార్గెట్ ఆల్మోస్ట్ ఒక 10 ఓవర్లనే ఈ మన చావిసేడు అభిషేక్ శర్మ అసలు ఎట్లా అంటే అసలు కొట్టుడు అంటే 10 వికెట్స్ తో అంటే అంత ఘోరమైన అసలు లాస్ట్ ఇయర్ ఏమాత్రం ఆటతీరు కనబరచలేదు. కాబట్టి ఈ సీజన్ ఈ టీములు అర్థం చూద్దాం. ఏదో అయితే ఫ్రెండ్స్, ఈసారి చాలా డిఫరెన్స్ జరుగుతుంది. ఈసారి కేఎల్ రాహుల్ యొక్క జెర్సీ రిషబ్ పంత్ వేస్తున్నాడు. రిషబ్ పంత్ యొక్క జెర్సీ మొత్తం జెర్సీ మారిపోతుంది. టీం చూసుకుంటే రెండు టీములు భలే మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇది మన ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసి జాక్ ఫ్రేజరర్ లాస్ట్ ఇయర్ మనకు హైదరాబాద్ మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో మనకు ఒక 2-3 ఓవర్లు భయపెట్టిపోలేండి. ఒక 680 కొట్టే అసలు ఈరకుడు కొట్టేయబోలే ఆ ఆస్ట్రేలియా సంబంధించిన ప్లేయరు. ఇంకోటి ఈసారి మన డూప్లెసిస్ ఢిల్లీకి రావడం జరిగింది. గత సీజన్లలో అంటే మన బెంగళూరు కానీ చెన్నై కానీ చాలా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కువ ప్రాతినిధ్యం వహించారు. ఈసారి భిన్నంగా ఢిల్లీ క్యాపిటల్స్ కు రావడం జరిగింది. పాప్ డూప్లెసిస్, మిచెల్ మార్ష్ లక్నో సూపర్ ఇలా కాదండి. అయితే ఈ మన యువ ఆటగాడు మన టి నటరాజను, అక్షర్ పటేల్ ఈ ఢిల్లీకి కెప్టెన్ గా వహిస్తున్నాడు. అదేవిధంగా కేఎల్ రాహుల్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్ వంటి మన ఆడెన్ మ్యాక్రమ్ మన సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అంటే చాలా టీము చాలా ఇంట్రెస్టింగ్ గా జరగబోతుంది. ఈరోజు మ్యాచ్ విశాఖపట్నంలో మ్యాచ్ జరగబోతున్నది. మళ్ళా ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ టీం వచ్చేసి హర్షిత్ కులకర్ణి, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణు, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్ వంటి ప్లేయర్లు ఉన్నారు. ఇంకా చూసుకుంటే ఈ ఐపీఎల్ సీజన్ లో ప్రతి ఓపెనింగ్ మ్యాచ్ ఒక మెరుపు లెక్క ఉంటుంది. మామూలుగా ఒక టీం యొక్క ఆట తీరు కొన్ని 2-3 మ్యాచ్లు, ఈసారి ఫస్ట్ మ్యాచ్ నే ఆట అంటే ఓపెనింగ్ చాలా డిఫరెంట్. ఓపెనింగ్ మ్యాచ్లే చాలా అంటే ఉత్కంఠగా అంటే ఓపెనింగ్ మ్యాచ్లే హోరాహోరీగా నడుస్తున్నాయి. గత 2-3 మ్యాచ్లు హోరాహోరీగా నడిచాయి. నిన్న మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాదు ఆ ఉతికి అసలు వాళ్ళకు ఆర్ఆర్ బౌలర్స్ కు వచ్చే ఉండాలి. అసలు బౌలింగ్ వేయాలన్నా ఏడు పోతుందో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇక
అది ఇప్పుడు హైదరాబాద్ బౌలింగ్ వేసింది కానీ కొద్దిగా టార్గెట్ ఎక్కువ ఉండి కొద్దిగా కట్టుదిట్టం చేయడానికి కొద్దిగా తడబడ్డది. కాబట్టి చాలా రన్లు సన్ రైజర్ హైదరాబాద్ కూడా ఇవ్వడం జరిగింది. కొద్దిగా బౌలింగ్ లో ఇంకా బౌలింగ్ లో పడిందంటే ఈసారి ప్లే ఆఫ్ లో హైదరాబాద్ చాలా మంచి ఆటను ఆట ప్రదర్శిస్తుంది.